ఏమిటి రిపేరా? ఏదో స్ట్రక్ అయినట్టుంది, ఎవరైనా తోస్తే సరిపోవచ్చు. బ్రదరా, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అన్నావు ఇది వరకు. వెరీ గుడ్, మొత్తానికి ఆ విషయాన్ని నిరూపించామన్నమాట. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అని. ఒక చిన్న విషయం, ఆ డబ్బుతో వచ్చే హోదా, ఆ డబ్బు వాడుకునే విధానం నీలాంటి నడవంతరపు సిరిగాళ్లకు తెలియదని నిరూపించావు. ఇదిగో, కారు కొనగానే సరిపోదు, అది ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకో. కారు స్టార్ట్ కావడం లేదు. ఈ 100 రూపాయలు తీసుకుని కారు గోపి బాబు గారు. నమస్కారం గోపి బాబు. ఏం సుబ్బారావు, బాగున్నావా? బాగున్నానండి. పిల్లలంతా పెద్దలు అయినట్టున్నారే? అవునండి. అమ్మ బాగుందా? మీ దయవల్ల బాగానే ఉందండి. ఏమిటి బాబు, కారు ఆగిపోయిందా? పోయాలా? పదండి, పోయా. సుబ్బారావు, ఈ డబ్బు తీసుకుని పిల్లలకి ఏమన్నా కొని. వద్దు బాబు, మీ దయవల్ల మా పని బాగానే ఉంది. నేను వస్తాను. అలాగే. వస్తానమ్మా, వస్తాను బాబు. ఎలా రాస్కెల్, 100 రూపాయలు నా దగ్గర తీసుకుని వాడి కాడ దోస్తావా? బుద్ధి లేదా గాడిద దున్నపోతలో ఉన్నావు? బాబు, 100 రూపాయలు ఇవ్వటం ద్వారా మా ఇంటి ఆయన మీ నోటుకొచ్చి మాట్లాడే హక్కు మీకుంటే ఇదిగోండి మీ 100. నేను ఇస్తున్నాను 2 రూపాయలు. అనవయ్యా, పోరా నువ్వు అనవయ్యా. అవును బాబు, డబ్బు పారేసుకునే వాళ్ళు, నోరు పారేసుకునే వాళ్ళు తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళందరిలో లోకు అయిపోతారు బాబు. మీ డబ్బు నోరు మీ దగ్గర ఉంచుకోండి. రావయ్యా, పోదాం. వచ్చే నెల 15వ తారీఖున ఈ హాస్పిటల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారట. డే అండ్ నైట్ వర్క్ చేసి పని పూర్తయ్యేటట్లు చూడు. ఎస్ సార్. బిల్డింగ్ పూర్తవుతుంది అనుకోండి, కానీ మన బిల్స్ చాలా పాస్ కాకుండా ఉండిపోయినాయండి. మరి బిల్స్ రంగా, హాస్పిటల్ ఓపెనింగ్ కి అఫీషియల్స్ అంతా వస్తారు. అదే రోజు సాయంత్రం మన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం. ఆ తర్వాత బిల్స్ వాటంతటవే నడిచొస్తాయి. సార్, యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్. వెళ్ళి పార్టీ లిస్ట్ తయారు చేయి. ఎస్ సార్.